బెట్టింగ్స్ జోదం అంటే ఒక 3 వీటిలో ఉంటాయి అంటారు కదా, అందులో జోదం ఒకటి టాప్లో ఉంటుంది. సో బెట్టింగ్ అంటే ప్రతి ఒక్క యువత సరైన బాటలో నడాలి అనేసి అంటారు. సరైన బాటలో నడుస్తున్నారో లేదో కానీ బెట్టింగ్ బాటలో అయితే నడుస్తున్నారు. ఆ నడిచిన దాంట్లో మాట్లాడినోడు నేను కూడా ఉండొచ్చు, నేను కూడా బెట్టింగ్ వేయొచ్చు, వేసాను, చేశాను, చూశాను. కష్టపడి రూపాయి సంపాదించిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, ఆ రూపాయి పోయిన రోజు నాకు తెలిసింది ఏంటని, మనకి ఫ్రీగా వచ్చిన మనీ ఎన్ని రోజులు ఉండదు. నేను కష్టపడిన డబ్బుల్లో 1000 రూపాయలు పోయింది ఒకరోజు బెట్టింగ్లో. అంటే నేను ఒకరోజు అప్పుడు కష్టపడితే 2017లో 1000 రూపాయలు వచ్చేది ఆర్టిస్ట్గా. ఆ 1000 రూపాయలు పోతే నాకు ఎలా అనిపించిందంటే, అమ్మా ఇంత కష్టపడ్డాను, ఈ 1000 రూపాయలు ఇలా రోజంతా 8 అవర్స్ కష్టపడితే వచ్చిన డబ్బులు 10 నిమిషాల్లో పోయింది ఏంటి అంటే టాస్లో పోయిందండి. పోతే నాకు ఏం ఫీలింగ్ అనిపించింది, ఇంత కష్టపడిందంతా ఆడెవడకో ఇచ్చేయడం, ఆ ఎవడో మహాదేవ బుక్, ఆ ఎవడో 11x క్రికెట్ వీళ్ళకి ఇచ్చేయడానికి నేను కష్టపడ్డాను అనిపించింది. ఆ రోజు నుంచి చెప్తున్నాను, నాకు మోటివేషన్ ఇవ్వడానికి ఒక అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చాలామంది నా కాలేజీలో నా క్లాస్మేట్స్ చెప్పారు. నా క్లాస్మేట్స్ చెప్తున్నాను, ఈరోజు ఇదే వేదిక చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నరేంద్ర అని, కౌశిక్ అని చాలామంది ఉన్నారు, ధను, చారి వీళ్ళందరూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ నాకు ఒకటే అన్నారు, నువ్వు ఇప్పుడు లాసుల్లో ఉంటే ఆ లాసులో డబ్బులు నీకు మేము చందాలు వేసుకొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ధను అనే అబ్బాయి, చారి అనే అబ్బాయి అన్నారు. అంటే వాళ్ళు ప్లస్ పాయింట్ అది నాకు, అంటే అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉండడం ప్లస్ పాయింట్. సో వాళ్ళు ఏమన్నారు, నీకు అప్పుంటే మేము తీర్చేస్తాం, నువ్వు మాత్రం జోదంలోకి ఎంటర్ అవ్వకు అన్నారు. సో నేను అదే రోజు నుంచి చెప్తున్నాను, 2023 నుంచి ఇప్పుడు వరకు నేను బెట్టింగ్ అంటే ఏంటో నాకు తెలియదు. అంతకుముందు నేను వేసాను, ఆడాను, ఒప్పుకుంటాను, నిజం అది. సో అది నేను ఆపడానికి ట్రాన్సాక్షన్ ఏంటి అంటే ఎలా కష్టపడ్డాను, ఎలా ఆపాను అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు బెట్టింగ్లో ఈ రేంజ్లో ఉన్నా నేను చెప్తే ఈ రేంజ్కి వచ్చేస్తారు. ఎందుకంటే నిజాలు, ట్రూత్ అనేది ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నేను చెప్తా. బెట్టింగ్ వేసేటప్పుడు మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా బెట్టింగ్ వేస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికే వేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పులు అయిపోయినా వేస్తారు. ఈరోజు కాకపోతే ఆ రోజు చెల్లగొట్టుకోవడానికి ఉన్నారు. నా ఫ్రెండ్ సాయి అని ఒకడు ఉన్నాడు, డబ్బులు లేకపోయినా బెట్టింగ్ వేసేస్తాడు, డబ్బులు తర్వాత ఇస్తూ ఉంటాడు. చాలామంది ఇలా ఉన్నారు. ఉన్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, కష్టపడు, సంపాదించు, ఆ రూపాయి పోగొట్టుకున్న తర్వాత నీకు ఆ వాల్యూ తెలుస్తుందని నేను అందరికీ అదే చెప్తాను. సో వాళ్ళు కష్టపడేది కాదు, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కష్టపడితే అప్పుడు తెలుస్తుంది. నేను చదువుతున్నప్పుడు కష్టపడ్డాను కాబట్టి నాకు తెలిసింది. నేను ఒకటే అంట, మీ పేరెంట్స్ మనీని మీరు వేస్ట్ చేయకండి. నేను ఒకటే చెప్తున్నాను, మీ పేరెంట్స్ మనీని రూపాయి అయినా వేస్ట్ అయ్యింది అంటే దానికి బాధ్యతుడు నువ్వే. రేపు పొద్దున్న ఫ్యామిలీని ఒక రేంజ్లో చూడాల్సినోడు నువ్వే. మీ ఫ్యామిలీకి భారంగా మారొద్దు. ఒక బెట్టింగ్ వేస్తే నీ జీవితం నాశనం అయిపోయిందని నువ్వు అనుకుంటావు, మీ ఫ్యామిలీ జీవితం నాశనం చేసే రేంజ్కి నువ్వు వెళ్తావు. నీ ఫ్యామిలీకి నలుగురు పొగిడేటట్టు తేకపోయినా నలుగురు తిట్టేటట్టు తేవద్దని నేను చెప్తున్నాను. యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఇన్ని మాటలు చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలామంది చాలా మాటలు అన్నారు నేను బెట్టింగ్ వేసేటప్పుడు. ఆ బెట్టింగ్ ఆపాను అన్నా ఎవరు నమ్మలేదు, నమ్మరు కూడాను. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఎందుకంటే ఎవడేదో అనుకోండి నాకు అనవసరం. నేనేం చేస్తున్నది కరెక్ట్, నేనేం చెప్తున్నది, నేనేం మాట్లాడుతున్నది కరెక్ట్. సో ఇప్పుడు బెట్టింగ్ వేస్తే ఫ్రీ మనీకి అలవాటు పడిపోయినోడు వేస్తున్నాడు. ఆ ఫ్రీ మనీ ఎన్ని రోజులు ఉండదు. నీకు ఇప్పుడు 1,00,000 సంపాదించినా 2 లక్షలు సంపాదించినా అంత రాదు. సో అది ఎన్ని రోజులు ఉండదు, ఆ వచ్చిన డబ్బు ఎలాగో ఒకలా పోతుంది. సో బెట్టింగ్ వేసిన బెట్టింగ్ రాయుళ్ళు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు పోలీసులు నిఘా పెడుతున్నారు, ప్రతి బెట్టింగ్ని ఆపారు. సజ్జనల్ గారు ఉన్నారు, సజ్జనల్ గారు కూడా ఈ బెట్టింగ్ కోసం చాలా క్యాంపెయిన్స్ చేసి ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రతి వాడిని పట్టుకున్నారు. ఒక పైరసీ సినిమాలను ఎలా పట్టుకున్నారో ఈ బెట్టింగ్ వాళ్ళని అందరూ, చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ప్రమోషన్ చేసిన ప్రతి యాక్టర్ని లాగారు బయటికి, లాగి వాళ్ళ మీద కేసులు వేశారు. ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ మీకు తెలిసిందే కదా, ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ లాగారా లేదా? సినిమా యాడ్స్లో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తున్నారు, యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నారు, ప్రతి వాళ్ళని రోడ్ల మీదకి లాగారు. ఆ ఛాన్సు రేపు పొద్దున్న నువ్వు బెట్టింగ్ వేస్తున్నావని ఎవరికైనా తెలిసిందా జీపీఎస్ ద్వారా, నీ కథం, కేల్ కథం, దుకాన్ బంద్. అప్పుడే మాకు తెలిసిన డిఎస్పీ సార్ రామారావు సార్ ఉన్నారు. ఆ సార్ అన్నారు, సార్ బెట్టింగ్స్ వేస్తున్నారు కదా, మరి పోలీసులుగా మీరు ఆ చర్యలు ఏం తీసుకుంటున్నారని ఒక పాజిటివ్లో అడిగాను. అంటే మేము చూస్తున్నాం ఎక్కడ ఎలా ఉందో బెట్టింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ బెట్టింగ్ ఉంది, ఆ బెట్టింగ్ని ఆపడానికి ఈసారి చేస్తున్నాం, అది కూడా రన్నింగ్లో ఉంది. మీరు బెట్టింగ్ వేస్తున్నారని మీరే అనుకుంటారు, మీ సర్వర్లన్నీ మా చేతిలో ఉంటాయి. ఒక హ్యాకర్కి ఎలా ఉంటాయో మాకు ఆ యాక్సెస్ ఉంటుంది, ఎక్కడి నుంచి బెట్టింగ్ ఎక్కువ వస్తుంది, ఏ ఏరియా నుంచి వస్తుంది, ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో బీ కేర్ఫుల్.
మీ జీవితం మీ చేతిలో ఉంది, మీ బంగారు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీరు అది ఎలా షేప్ అవుట్ చేస్తే అలా ఉంటుంది. సో కష్టపడండి, సంపాదించండి, పేరెంట్స్కి మంచి పేరు తెండి. అంతేకాని ఒక చెడు అభిప్రాయాలు కానీ ఒక ఫ్యామిలీని ఒక బ్యాడ్ మోషన్లో తీసుకెళ్ళకండి. కష్టపడండి, కష్టపడడానికే పుట్టామనుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన దిశ టీవీ, స్నేహ మీడియా అండ్ R9 టీవీ ఛానల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇలాంటి కాన్సెప్ట్లు చెప్పడానికి నాకు కూడా చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే ఎక్కడ కోల్పోయామో అక్కడ ఎదుర్కోవాలి. ఓ బెట్టింగ్ వేసినోడితోనే బెట్టింగ్ కోసం ప్రమోట్ చేయిస్తున్నారంటే అది బెటర్. ఎందుకంటే అది నాకు తెలుసు, నా ఓన్ ఎక్స్పీరియన్స్ అది. నేను ఏదో టీఆర్పీ రేటింగ్ చెప్పట్లే, నాకు తెలిసింది నేను చెప్తున్నా, అంతవరకే అది.